నాగార్జున సార్ అయితే వచ్చేసారు. సాటర్డే ఎపిసోడ్ రోజు దుమ్ము దులిపేశారనే చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఎవరైతే ఓవర్గా మాట్లాడుతూ ఉన్నారో, నాగార్జున సార్ మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళందరినీ దుమ్ము దులిపేశారనే చెప్పాలి. సో ఇంకో విషయం, నాగార్జున సార్ రాగానే మన రోహిణి గారిని అయితే మెచ్చుకున్నారు. ఎందుకంటే ఆమె పెట్టిన ఎఫర్ట్స్ మెగా చీఫ్ టాస్క్లో దుమ్ము దులిపేసింది. ఆటలో మాత్రం ఎటువంటి ఫాల్ట్ లేకుండా సూపర్గా ఆడింది. కాకపోతే మాటలో కొన్ని ఫాల్ట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేయడానికి మన రోహిణిని, దాంతోపాటు మన విష్ణుప్రియ వాళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్లోకి అయితే తీసుకొని వెళ్ళి ఆ డిస్కషన్ గురించి వాళ్ళకు చెప్పమన్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు, చాలా వర్స్ట్గా ఎందుకు మాట్లాడారు అని చెప్పనేసి వాళ్ళని అయితే క్వశ్చన్ చేశారు. మన వాళ్ళ దగ్గర పెద్దగా జవాబులు లేవు కాబట్టి వాళ్ళు చెప్పిన రీజన్స్ అన్నీ డమ్మీ రీజన్స్ అని అనిపించింది. బట్ నాకు అనిపించింది ఏంటంటే, సో విష్ణుప్రియ చెప్పడం వల్లనే రోహిణి దాని గురించి తీసింది. సో ఎప్పుడైతే క్యారెక్టర్ అని చెప్పిందో అప్పుడే ఆమె ప్లాన్, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పనేసి, అది కూడా ఆమె ఇంటెన్షనల్గా ఆమె సొంతంగా చెప్పలేదు. కేవలం ఏదైతే మన విష్ణుప్రియ ఇంతకుముందు రోహిణి గారితో షేర్ చేశారో ఆ విషయాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి బయట చెప్పిందే తప్ప ఆమె సొంతంగా ఏమీ చెప్పలేదని చెప్పనేసి రోహిణి గారే క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. సో నాగార్జున సార్ హౌస్ మేట్స్ అందరినీ అడిగి ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని చెప్పనేసి డిస్కషన్స్ అయితే పెట్టారు. ఇక్కడ కూడా విష్ణుప్రియ మధ్యలో మన నాగార్జున సార్ని అయితే ఇంటరప్ట్ చేయడానికి అయితే ప్రయత్నించింది. నాగార్జున సార్ అయితే ఫుల్ ఫైర్లో ఉన్నట్టున్నారు. సో హౌస్ మేట్స్ అందరినీ ఒక ఆట అయితే ఆడుకున్నారు. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దండు అని చెప్పనేసి. సో ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఫైర్ ఉండబోతుంది. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.